ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 2వ దినవృత్తాంతాలు మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ దినవృత్తాంతాలు 8వ అధ్యాయము 17వ వచనం నుండి 9వ అధ్యాయము 12వ వచనం వరకు. ముందుగా మనం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. షెబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను వంటల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నింటిని గురించి అతనితో మాట్లాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏది లేకపోయెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా షెబా దేశపు రాణి మరియు సొలొమోను రాజు, ద క్వీన్ ఆఫ్ షెబా అండ్ సొలొమోన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే సొలొమోను కీర్తి చాలా దూరం వ్యాపించింది. షెబా దేశపు రాణి అతని గురించిన వార్త విన్నప్పుడు, ఆయన పొందినటువంటి జ్ఞానాన్ని గురించి విన్నప్పుడు ఆమె యెరూషలేములో అతన్ని చూడడానికి వచ్చింది. అతని యొక్క అవగాహన లోతును చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తనకున్న జ్ఞానాన్ని చూసి సొలొమోను చెప్పినటువంటి విషయాలను బట్టి ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. అతను నిర్మించిన రాజభవనాన్ని మరియు ఆలయం యొక్క వైభవాన్ని చూసి ఆమె ఎంతో ముగ్ధురాలయ్యింది. రాణి సొలొమోను జ్ఞానాన్ని ప్రశంసించింది మరియు అతన్ని రాజుగా చేసినందుకు ఆమె దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె సొలొమోనుకు అపారమైన బంగారాన్ని, సుగంధ ద్రవ్యాలను మరియు విలువైన ఆభరణాలను బహుకరించింది. అందుకు ప్రతిగా సొలొమోను ఆమె తెచ్చిన బహుమతులను మించిపోయే విధంగా తాను కూడా బహుమతులను ఇచ్చినట్లు ఈనాటి లేఖనంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని మనం గమనించినట్లయితే 9:8 ప్రకారంగా దేవుడు శాశ్వతమైన నిరీక్షణకు పునాది. యూదాకు తిరిగి వచ్చిన శేషానికి సొలొమోను వంటి రాజు లేకపోయినా సొలొమోను యొక్క పాలనను స్థాపించిన అదే దేవుడు ఇప్పటికీ వారితో ఉన్నాడు. దేవుడు ఉన్నంత కాలము యూదాకు నిరీక్షణ ఉంది. కాబట్టి మనకి సొలొమోను లాంటి గొప్ప నాయకులు లేకపోతే మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనకెప్పుడు నాయకుడిగా ఉండి మనల్ని నడిపిస్తాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. యేసు భూసంబంధమైన నాయకుడి కంటే కూడా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మనకున్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. మనల్ని జ్ఞానంతో నింపి మన జీవితాల్ని ఆయన కృపతో ఆయన వాడుకోగలడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే 9:3 వచనము అలాగే 5వ వచనము 7-8 వచనాల్లో ఇశ్రాయేలును యథార్థంగా మరియు న్యాయంగా పరిపాలించిన సొలొమోను జ్ఞానమే షెబా దేశపు రాణిని అత్యంత ఆశ్చర్యపరిచింది. సంఘం యొక్క నిజమైనటువంటి కీర్తి డబ్బు లేదా ఈ లోక సంబంధమైన శక్తి ద్వారా అది సాధించబడదు. కానీ సంఘము కోల్పోయినటువంటి వైభవాన్ని పునరుద్ధరించడానికి దేవునికి భయపడడం మరియు ఆయన నీతి మార్గాలను అనుసరించడం ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం వెతకాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనందరం కూడా అనుదినము దేవుని జ్ఞానాన్ని వెతుకుతూ ఆయన మార్గంలో సాగిపోవాలనేది దేవుడు మనకి ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ లోకంలో మనం నిజమైనటువంటి కీర్తిని మనంతట మనముగా సంపాదించలేం. డబ్బుతోనో లేకుంటే లోకపు అధికారంతోనో ఈ యొక్క కీర్తి మనకు రాదు. కానీ దేవుని పైన మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడే మనల్ని జ్ఞానంతో నింపి ఆయన కృపనిచ్చి మనల్ని ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. సొలొమోనుకు దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన తన కృపను బట్టి ఆయన్ని వాడుకున్నాడు. గొప్ప కార్యాలు చేయడానికి అతన్ని నిలబెట్టాడు. కాబట్టి ఈ రోజున మనల్ని, మన సంఘాన్ని దేవుడు తన మహిమ కొరకు అదే రీతిగా వాడుకుంటాడనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన ముందు సొలొమోను వంటి గొప్ప నాయకులు లేనప్పటికీ మనల్ని నడిపించే దేవుడు ఎప్పుడు మనతో ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆయన పైన ఆధారపడాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనే మనకు శాశ్వతమైన నిరీక్షణ. ఆయనే మనల్ని పునరుద్ధరించేటువంటి వాడు. మన జీవితాలకు కావాల్సినటువంటి వెలుగును ఆయన నింపగలడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం అనుదినము దేవుని యొక్క జ్ఞానాన్ని వెతుకుతూ ఆయన ఇచ్చేటువంటి ఆలోచనతో మన జీవితాన్ని నడిపించుకుంటూ
దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మన సంఘాన్ని మనం నడిపించుకుంటూ ప్రభుకు మనం కీర్తి తెచ్చే విధంగా మనము మన సంఘాలు నిలబడాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోను కీర్తి సుదూరం వ్యాపించినప్పుడు శబాదేశపు రాణి వచ్చి ఏ రీతిగా అతని కీర్తిని బట్టి అతనికి అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆమె గణపరిచిందో, మనం కూడా దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు అనేకులు దాన్ని చూసి దేవుని గణపరచగలుగుతారు. మనం దేవుని మహిమకు కారకులుగా నిలబడగలుగుతామనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రతిరోజు మన జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవుడిచ్చిన జ్ఞానంతో మనం సరైనటువంటి మార్గంలో జీవిస్తూ మనం దేవునికి ఘనత తెచ్చే వారంగా, ఆయన మహిమపరిచే వారంగా జీవించాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మనం ప్రతిరోజు జీవించగలిగే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేము మరి ప్రభా మా సంఘాలు మీ జ్ఞానపు మాటల్ని పాటించడానికి సహాయం చేయండి. తద్వారా మేము ప్రపంచంలో నీ వెలుగును మరియు మేము అందించగలుగుతూ ఉంటాం. ఈ లోకానికి మేము వెలుగుగాను ఉప్పుగాను జీవించగలుగుతాం. అటు కృప ప్రతిరోజు మాకు అందించమని, నీ కీర్తిని ప్రకటించే విధంగా మేము జీవించగలిగే సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్.